కేటీఆర్ ఇంకా పచ్చకామెర్లలోనే ఉన్నాడు. ఎందుకంటే కేసీఆర్ కుటుంబం అంటేనే దోపిడీకి మూలం. దోపిడీ ఎక్కడ ఉంది అంటే కేసీఆర్ ఇంట్లో పుట్టింది, కేసీఆర్ ఇంట్లో నుంచే బయటకు వస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదు. మీరు కదా ఐఏఎస్ల గురించి గొప్పగా మాట్లాడి రేవంత్ రెడ్డి గారు ఐఏఎస్ల మీటింగ్లో గతంలో ఉన్నటువంటి ఐఏఎస్లకు నేడు ఉన్నటువంటి ఐఏఎస్లకు వేరియేషన్ చూపిస్తూ నాడు గొప్పగా పనిచేసే వాళ్ళు మనం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని గొప్పగా పనిచేయాలని చెప్పేసి వాళ్ళకు ప్రోత్సహిస్తూ ఎప్పుడైతే ఐఏఎస్లు గ్రామాలకు వెళ్తారో సమస్యలన్నీ ఎక్కువ పరిష్కారం అవుతాయి. కాబట్టి గ్రామ పర్యటన చేయాలి, ఫీల్డ్లోకి వెళ్ళాలని చెప్పేసి ఒక వాళ్ళకి సలహాలు సూచనలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి ఇస్తూ ఉంటే మీరు మీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు మనం చూడలేదా? ఐఏఎస్లతో కాళ్ళు పట్టించుకున్నారు, ఐఏఎస్లతో బూట్లు కట్టించుకున్నారు, ఐఏఎస్లను కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నారు. మీరా మాట్లాడేది ఐఏఎస్లకు ఇచ్చిన గౌరవం? ఈరోజు అత్యంత గౌరవాన్ని ఐఏఎస్లకు ఇస్తూ ఉన్నాం, అత్యంత స్వేచ్ఛను కూడా ఐఏఎస్లకు ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే గ్రామాలలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల పరిష్కారంలో వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే వేయగలుగుతుంది. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నది. మీరు ఐఏఎస్ల గురించి మాట్లాడే అర్హత ఎక్కడ కూడా లేదని చెప్పేసి నేను కేటీఆర్ తెలియజేస్తా ఉన్నాను. అలాగే సిగ్గులేదు, పొద్దుగా లేస్తే ఏదో ఒక దీక్షల పేరు మీద ఏదో రకంగా ప్రజలలో ఉండాలనుకుంటున్నారు కాబట్టి బుడుబుక్కల వేషాలు వేసుకొని ఏదో ప్రజల మధ్యలోకి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి బుడుబుక్కలలో వాళ్ళ జీవనాధారం కోసం వెళ్తారు, వీళ్ళేమో పొలిటికల్ బతుకుదేరు కోసం వెళ్తా ఉన్నారు ఇవాళ. కాబట్టి వాళ్లకు బతుకుదేరు అనేదే లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉండి కనీసం ₹1,00,000 రుణమాఫీ చేయలేనటువంటి దద్దమ్మలు మీరు, ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి దద్దమ్మలు మీరు, రాష్ట్ర ప్రజలను గౌరవించలేనటువంటి సన్నాసులు మీరు. మీరు ఈ రాష్ట్రంలో ఇంకా రైతు దీక్షలు చేస్తాం, ఏ ముఖం పెట్టుకొని పోయి చేస్తా ఉన్నారు రైతు దీక్షలు? ఏం చేశారని రైతులకు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సన్న ఓట్లకు 500 రుణమాఫీ బోనస్ ఇస్తా ఉన్నాం, 2 లక్షల రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇస్తా ఉన్నాం, మహిళలకు ఫ్రీగా బస్సు ఇచ్చినాం, 500 రూపాయలకు గ్యాస్ ఇస్తా ఉన్నాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తా ఉన్నాం. ఇంకా మేము ఇచ్చినటువంటి హామీలలో కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మేము ఇచ్చినటువంటి హామీలతో పాటు అదనంగా కూడా ఇవాళ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. అందుకని వాళ్ళ యొక్క మనుగడ కోసం రైతులను రోడ్ల మీద తీసుకొచ్చి కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పిస్తే రైతులందరూ అనుకుంటున్నా ఉన్నారు స్పష్టంగా 2 లక్షల రుణమాఫీ అయిపోయింది, ఈ పిచ్చోడు మా దగ్గరకు వస్తూ ఉన్నాడని చెప్పి అనుకుంటా ఉన్నారు. అందుకుంటే బుడుబుక్కల వేషాలు ఇవాళ కేటీఆర్ వేస్తే అవి సూటు కావని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం